నుంచి కొద్దిసేపు దేవుని వాక్యం తెలియజేస్తాను. చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. బిగ్గరగా అందరూ చేతుల పైకి తెలియదు చెప్పండి, ఇంకాస్త కలిగి చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగాన్ని కాస్త మనం గమనిస్తే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ చెప్పబడుతుంది. ఏమని చెబుతూ ఉన్నారు ఆయన అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన దేశం అంతా మనం కాస్త గమనిస్తే, ఈరోజు February 14th అండి. ఏమని? వ్యాలంటైన్స్ డే. అనేక మంది ప్రేమికుల రోజును చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఏమని? ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు బహుమతులు. నీకేం కావాలన్నట్లుగా అడిగి మరి ఏమని వారికి కావాల్సిన వాటన్నిటిని కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రోజున లోకంలో ఒక ప్రేమ మనకు కనబడుతుంది. ఆ ప్రేమ కొరకే పరితపించేవారు, ఆ ప్రేమ కొరకే బ్రాకులాడేవారు, ఆ ప్రేమను పొందుకోవాలని తాపత్రయపడేవారు, దాని కొరకు ప్రయాసపడేవారు లోకంలో కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడు, ఈ రోజున లోకపు ప్రేమ ఎలాంటిదంటే నటనతో కూడిన ప్రేమ. ఏమని? మనుషుల ప్రేమ ఎలాంటిది అంటే, బైబిల్ అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తాడు అని అంటే, డబ్బు ఉన్నప్పుడు, ఘనత ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడు. ఎవరి మనిషికి ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే, కలర్ను చూసి, ఎవరి నోరును మాట్లాడే మాటలను చూసి. ఆ మధ్య ఒక సహోదరుడు ఒక ఆమెని ప్రేమించానని చెప్పాడు. బాబు, ఆమెలో నువ్వు ఏం కోరి ప్రేమించావు? నువ్వు ప్రేమించానంటున్నావు కదా, ఆ ప్రేమలో ఆమెను ఏమి చూసి ఎలా ప్రేమించగలిగావు అంటే, ఆయన అంటాడు, ఆమె నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అన్నాడు. ఏంటంటే ఆమె స్మైల్ అంటే, నవ్వు అంటే అబ్బో ఎంత ఇష్టమో. ఎవరి కళ్ళను చూసి ప్రేమించేవాళ్ళు, నవ్వును చూసి ప్రేమించేవాళ్ళు, ఎవరి రంగును చూసి, కలర్ను చూసి, హైట్ వెయిట్ని చూసి ప్రేమించేవాళ్ళు. ఇక నేను మీతో చెప్పాలి అంటే, అన్ని రంగాల్లో ఆరుతేరుతూ ఉన్నప్పుడు, అందు చందాల చేత ఊరేగుతూ ఉన్నప్పుడు, స్త్రీ సంపదల చేత తులచుకుతూ ఉన్నప్పుడు, మిద్దె మీద మిద్దె కట్టి ఏసీ కారులో తిరుగుతూ ఉన్నప్పుడు, పాకెట్ మనీ ఉన్నప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అనేక మంది ప్రేమిస్తూ ఉంటారండి. ఈ ప్రేమ కపటంతో కూడిన ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం మనకు కనబడుతుంది. ఇది మనుషుల యొక్క స్వాభావికంగా కలిగేటువంటి శరీర ఇచ్చను బట్టి కలిగే ప్రేమ. బైబిల్ ఆధారంగా కొన్ని ప్రేమలు ఉన్నాయి. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా యేసయ్య ప్రేమ ఎలాంటిదో చెప్పాలని ఇక్కడ నిలబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి లోకంలో కొన్ని ప్రేమలు కనబడతాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. అది ఎలాంటి ప్రేమ తెలుసండి? బైబిల్లో మనం చదువుతాం. చదవండి. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వాక్యం. 28 మీరు త్వరగా చదివితే నేను త్వరగా మెసేజ్ చెప్పగలుగుతాను. చాలా సబ్జెక్ట్ ఉంది. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వాక్యం. ఇస్సాకు ఏసావు తెచ్చిన
మాంసము తినుచూ ఉండెను కనుక అతనిని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. చూడమ్మా, చేతుల పైకి తెలియదు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఎవరి తల్లిదండ్రుల ప్రేమ ఈ రోజు ఎట్లా ఉందో తెలుసండి. యాకోబుని ఇస్సాకు ప్రేమించాడట. ఇదిగో నా కడుపుని పుట్టినటువంటి బిడ్డ, ఇతడు నా వల్లే మారాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి, శ్రేష్టమైన దీవెన పొందాలి. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎలాగైతే ఎదురు చూస్తున్నానో ఈ కుమారుడు కూడా అట్లాంటి ఆత్మీయ స్థితి కలిగినట్లుగా, వైరాగ్యము కలిగినట్లుగా ఉండాలి, ఆ మార్గంలో నడిపించబడాలని ఆ దిశగా ప్రేమించట్లేదు. మరి ఎలా ప్రేమిస్తున్నాడు? యాకోబు తీసుకుని వస్తున్న వేట మాంసం తిని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి. తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం కనబడుతుంది మనకి. అతడు వేటాడుతూ ఉన్నాడంటే ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి ప్రతిరోజు తండ్రికి వండుతూ ఉన్నాడు, వడ్డిస్తూ ఉన్నాడు. ఆ దిశగా అతడు చేస్తున్నటువంటి ఆ పనిని చూచి ఇస్సాకు యాకోబును ప్రేమిస్తూ ఉన్నాడు. రిబ్కా యాకోబుని ప్రేమిస్తుంది. ఎందుకో ఇతడు గుడారి నివాసి, ఎప్పుడు తల్లి చెంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ ఎటు పోడు, ఎక్కడికి వెళ్ళడు, ఏ కావడికి నాకున్న తిక్కు మొక్కు హక్కు అన్నట్లుగా ఇక తల్లి చుట్టూ తిరుగుతూనే ఉంటాడండి. అందుకని తల్లి యాకోబుని ప్రేమించింది. ఎవరి తల్లిదండ్రుల ప్రేమలో వ్యత్యాసం ఉన్నది. ఇద్దరు కుమారులైతే ఇద్దరు కుమారులు ఎడల ఎంతో ప్రేమ కనపరచాలి. పెద్దోడైతే ఏమైంది, చిన్నోడైతే ఏమైందండి? ఎవరి ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా. ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమలో కూడా వ్యత్యాసం కనబడుతుంది. తీసుకొచ్చిన వేట మాంసంలో ఉందండి ప్రేమ. చూశారండి? కొందరు తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తారు, ఎందుకంటే నేను చస్తే ఇది కొరుగు పెడతాడేమోనని. అర్థమవుతుందండి. అంతేగాని ఇప్పుడు నా వల్లే మారాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి, దేవుడి కొరకు బ్రతకాలి, పరిశుద్ధత సంతరించుకోవాలి, క్రీస్తు నామానికి పత్రికగా మారాలన్నటువంటి ఆలోచన లేదు. తల్లిదండ్రుల ప్రేమ ఇలా ఉంటుంది. కన్న బిడ్డల ప్రేమ ఎట్టుందో తెలుసండి. ఎవరి నవమాసాలు మోసి, ఎవరి ఎంతో కష్టపడి ప్రయాసపడి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని ఆవిరిగా మార్చి ఎన్నో రకాలుగా శత విధాలుగా ప్రయాసపడి అతన్ని చదివిస్తే, ఎవరి నాకులు వేసుకుని ప్రయాసపడి చదివించి అతనిని ఒక ప్రయాసకుడిగా మార్చాలన్నట్లుగా ఎంతో కష్టపడి అతనికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయాలని ప్రయాసపడి తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా ఆ వ్యక్తిని ఆదుకుంటారు, పరామర్శిస్తారు, అనేక విధాలుగా ఆ వ్యక్తిని ఏమండి ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటూ అనేక రకాలుగా చేయూతనిస్తారు, సహాయం చేస్తారు. వీళ్ళు ఎదిగిన తర్వాత ఏమండి యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఇక కాలేజీ మెట్లెక్కి కాలు ఎగరేసి ఇక నీ మీతో చెప్పాలని అంటే యవన బలాన్ని చూసుకుని అతిశయపడిపోతూ, అబ్బో ఎంత రంగు ఉంది, ఎంత వైభవంగా ఉన్నాను, నా స్థితి మారిపోయింది, నాకున్న బలము గొప్పది, ఇదిగో సమాజంలో నాకంటూ ఒక విలువ కలిగింది అన్నట్లుగా తానేదో గొప్పవాడిగా పరిగణించుకుంటూ వివాహమైన తర్వాత పరిస్థితి ఎట్లా మారిందో తెలుసండి. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పరామర్శించలేక ఏం చేస్తున్నారో తెలుసండి, వృద్ధాశ్రమంలో చేర్చేస్తున్నారు. ఏమండి వారు తినే తిండి అంతండి, గుప్పుడు మెతుకులు పెట్టలేకపోతున్నారు, వారిని పలకరించకపోతూ ఉన్నారు, వారిని పరామర్శించలేకపోతూ ఉన్నారు. ఒకప్పుడు చేతగాని స్థితిలో నడకుని నేర్పి చేయూతనిచ్చి భుజస్కంధాల మీద మోసి అనేక విధాలుగా ప్రయాసపడినటువంటి తల్లిదండ్రులు ఈ రోజున కన్న బిడ్డలకు భారంగా మారిపోయారు. మాట్లాడట్లేదు, పలకరించట్లేదు, ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్నారు కదా. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆ మధ్య ఒకడు అంటున్నాడు, అబ్బా వాస్తులు వస్తున్నారు అన్నాడు. ఏమొస్తున్నారంటే ఒకప్పుడు నువ్వు
ఏమండి నువ్వు వాసన రాలేదా? ఏమండి నువ్వు ఉన్న స్థితిలోనే 1, 2 అయితే నేను చూడలేదా? ఏమండి ప్రతి విషయం ముందు నేను కడిగి శుద్ధి చేసి నూతనపరిచి నీకు చక్కని వస్త్రాలు అలంకరించి అన్ని విధాలుగా నా కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండాలన్నట్లుగా శత విధాలుగా ప్రయాసపడ్డారు కదా. ఇప్పుడు ఎందుకు వారిని చిన్న చూపు చూస్తున్నారండి? చిన్నగా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు. భారమైపోయారు తల్లిదండ్రులు. అర్థమవుతుందండి? మర్చిపోతున్నారు. ఈ ఏకాడికి చేసుకున్న భార్య ఇక ఆమె ప్రపంచం. ఇక వీళ్ళందరి గురించి నేను చెప్పాలంటే ఆహాబులంటూ వీళ్ళందరూ. యెజబెల్ ఏం చెప్తాడే ఇక అదో ప్రపంచం. సిట్ అండ్ స్కిప్ స్టాండ్ అంటే సిట్ అండ్ స్కిప్ స్టాండ్ అంటే స్టాండ్. ఇక ఏది చెప్తాదే ఇక అదో ప్రపంచం. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల ప్రేమలో వ్యత్యాసం కనపడుతుంది. కన్న బిడ్డల ప్రేమలో కూడా వ్యత్యాసం కనపడుతుంది. ఎవరి సహోదరుల అన్నదమ్ముల మధ్య ప్రేమలో కూడా మనకు అక్కడక్కడ వ్యత్యాసం కనపడింది బైబిల్లో మనం గమనిస్తామండి. ఎవరి హేబేలు కయ్యను ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి అర్పణ తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టారు. దేవుడు అంటాడు, నేను హేబేలు అతని అర్పణను నేను అంగీకరించాను అన్నాడు. కయ్యను అతని అర్పణను దేవుడు ఏం చేశాడట? నోరు తెరి చెప్పరైంది. కయ్యను అతని అర్పణను దేవుడు త్రోసివేశాడు. ఇతడు ఎందుకంటే ఇతనిలో నాణ్యత లేదు. ఇతనిలో దేవుని యందు సంపూర్ణమైన ప్రేమ కనపడదు. ఏ కాడికి నేను తినాలి, నేను బ్రతకాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇదిగో ఏ స్థాయికి ఇస్తున్నాంలే, ఇస్తే ఎంత ఇస్తే ఏమైంది అన్నట్లుగా తాళగింజలు తప్పగింజలు తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టేశాడు. కానీ హేబేలు అట్లా లేడండి. బలిసిన దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవుని బలిపీఠం మీద పెడితే దేవుడు అంటాడు, హేబేలు అతని అర్పణను నేను అంగీకరించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కయ్యోను ఏమనుకోవాలి? నేను పొరపాటు చేశాను కదా, దేవుని సన్నిధిలో యోగ్యమైన మంచి మనసాక్షి నా ఎదుట కనబడలేదు కదా, అందుకనే కదా ఈ రోజున నా అర్పణను నన్ను కూడా ఆయన తృణీకరించాడు. నేను సరి చేయబడాలి. నేను సత్క్రియలు చేస్తే నా తలను పైకెత్తుకునేవాడిని కదా. దేవుని సముఖంలో నేను నిలబడవలసినటువంటి వాడిని ఈ రోజున దేవునికి దూరం అయిపోవలసినటువంటి ఆ పరిస్థితి ఎందుకు అని అతను కథనిగానే ప్రశ్నించుకోవాలి. కానీ అట్లా కాకుండా ఏమండి హేబేలు దగ్గరికి వెళ్ళాడు. హేబేలును కొట్టి చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యోను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు? ఆయన అంటాడు, ఆయనకి నేనేమన్నా కాపలానా? వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసయ్యా అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు చేసిన పని ఏంటి? సక్రియలు చేస్తే నీ తలను పైకెత్తుకునేవాడు కదా. నీవు చేసిన పని ఏంటి? అతని రక్తము నేల నుంచి నాకు మొరపెడుతూ ఉంది. అర్థమవుతుందండి? అన్నదమ్ముల ప్రేమ ఎట్టుందో తెలిసి ఈ రోజుల్లో ఎవరి ఒక్క అడుగు గజం స్థలం కోసం కొట్టుకుంటున్నారండి ఈ రోజుల్లో. ఎవరి కొంచెం చిన్న స్థలం కోసం, ఒక అడుగు స్థలం కోసం కొట్లాట్లు, లేకపోతే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు లేకపోలేదు. నా ప్రియ సహోదరులారా, ఎవరి ఏదైనా కూడ కట్టుకుని మూట కట్టుకుని నేను తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు 6 అడుగులు గొయ్యి నీకు ఇస్తారో ఎవరో నీకే తెలియదు. ఎవరి దానికోసం ఎన్ని విధాలుగా మనిషి ప్రయాసపడుతున్నాడంటే అడుగు స్థలము దగ్గర సహోదర ప్రేమను మర్చిపోతున్నారు. రక్త సంబంధంలో ఉన్నటువంటి ఆ విలువను మర్చిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, అన్నదమ్ముల ప్రేమలో కూడా వ్యత్యాసం మనకు కనబడతాయి. అర్థమవుతుందండి? బైబిల్లో మనం గమనిస్తాం, స్నేహితుల ప్రేమ ఉంది. స్నేహితుల ప్రేమ అదేంటో తెలుసా? యోబున్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి ఒక రోజున ఒక శ్రమ వాటిల్లిందండి. అది భూమి మీద ఏ నరుడు ఎన్నడు ఎక్కడ ఎప్పుడు అనుభవించలేనటువంటి స్థితి.
అంత భయానకమైన స్థితి కలిగినప్పుడు ఒక ప్రక్క పిల్లలు చనిపోయారు, మరొక ప్రక్క ఆస్తి నష్టం కలిగింది, ఇంకొక ప్రక్క అనేక సమస్యలు వాటిల్లుతూ ఉన్నాయి. భార్య వచ్చి దూషిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. అన్ని కలిగినా కానీ కృతజ్ఞత భావం కలిగిన వాడి ఆరాధన చేస్తున్నాడు. ఎంతలో స్నేహితులు వచ్చారు. ఎవరి స్నేహితులు వచ్చి ఏమంటారో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నీ పక్షమై ఉన్నాడు, నీ ఎడల ఆయన అనేకమైన కార్యములు చేయాలని ఆకాంక్షిస్తున్నాడని ఎన్నో మాటలు చెప్పారండి. ఆయన దగ్గర చాలా చక్కగా మాట్లాడి స్నేహితులు ఉన్నారు, బిల్దాదు, జోఫర్, ఎలీఫజ్. ఈ స్నేహితులు ఎట్లా ఉన్నారంటే చక్కగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరిని చక్కగా ప్రక్కనే ఉండి ఆదరిస్తున్నట్లుగా ఉన్నది. ప్రక్కకి వెళ్ళి ఏమంటున్నారో తెలుసా? దేవుడే ఇతనికి తోడై ఉంటే ఇతడికి కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఇతనితో ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సహాయము ఇతడు పొందితే ఇతనికి కష్టాలు ఎందుకు వస్తాయి? బురద లేనిదే జమ్ము మొలవదురా. ఏంటంట? బురద లేనిదే. ఈడు ఏదో చేశాడు కనుకనే ఈరోజు నీ సమస్యలు వచ్చాయి. మనం అనుకున్నాం ఇతడు ఏదో నీతిమంతుడు అనుకున్నాం, యథార్థవంతుడని మనం అనుకున్నాం, కానీ ఇతరులో నీతి లేదు, యథార్థత లేదు అన్నట్లుగా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఎవరిని ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి యోగుని హేళన చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులు కూడా అప్పుడప్పుడు మన హేళన చేస్తారు. స్నేహితుల ప్రేమలో కూడా ఏమండి స్వార్థం. పైకి నవ్వుతో మాట్లాడతారు, చక్కగా పలకరిస్తారు, ఎవరిని పైగా ఎవరిని వేషధారణతో కూడినటువంటి మాటలు చెప్తారు, ముఖస్తుతి చేస్తూ ఉంటారు. పక్కకెళ్ళి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతారు. బైబిల్లో లవర్స్ ప్రేమ ఉంది. ఒకసారి గట్టిగా లేని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, లవర్స్ ప్రేమ కూడా ఉంది బైబిల్లో. అతను అధికంగా ప్రేమించాడట. ఎవరో? శాంసన్. ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే ఆమె ఎడల ఎంతో వాంఛ కలిగి చాలా ఇష్టంగా ప్రేమించాడండి. ప్రేమిస్తే ఏం జరిగిందో తెలుసా? న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 15వ వాక్యం నుంచి చదువుకుందాం. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు నన్ను ముమ్మారు ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో అతనితో నేను ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచూ ఉన్నందున అతడు ప్రాణం విడిచి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు దేవునికి నాచూరు చేయబడిన వాడును నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మనుషులు ఉంటాడో అలా మారిపోతాడు. ఈ తెలియదు అనబడినటువంటి ఈ మాటది నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెప్తున్నావు? ఎంతో చక్కగా పలకరిస్తున్నట్లుగా ఉన్నాను, ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్లుగా ఎన్నెన్నో వగలమాలి మాటలు చెప్తున్నావు, కానీ నా మీద నీకు ప్రేమ ఎక్కడిది? నువ్వు ప్రేమిస్తే కనుక నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు. ప్రేమకు బలానికి సంబంధం ఏంటండి?
అర్థమవుతుందండి? ఈ ప్రేమలో ఏముందంటే వంచన కనపడుతుంది. ఈ ప్రేమలో ఏముందంటే ఎవరిని ఆత్మీయుల్ని పోడు చేయాలన్న ఆలోచన పనిచేస్తూ ఉన్నాయి. ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అమ్మంటది, నీవు నన్ను ప్రేమిస్తే నీకు బలం ఎక్కడుందో దాన్ని నాకు వివరంగా చెప్పు. పై మాటలు ఎందుకు చెప్తావు నువ్వు? అర్థమవుతుందండి? కొందరికి వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తారు. ఎవరు వాళ్ళకి కావాల్సిన ఒక శారీ లేకపోతే ఒక డ్రెస్ కొన్నారంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తారు. ఎవడు వారికి అవసరమైన ఒక చక్కటి వాచి కొనిస్తే ఎవడు ఎనలేని ప్రేమ కలిగేస్తుంది. ఇది దానిని చూసి ప్రేమ కలుగుతుందండి. అర్థమవుతుందండి? ఈమె ఆయనతో అంటుంది, నీవు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. ఆయన కనిపించింది. చావగోరాలని ఆలోచన పుట్టిందంట. ఎంతగా విసిగించుంటుంది ఒకసారి ఆలోచించి. ఎవరి మనసు విసిగిపోయింది. ఇక నేను బ్రతకడం వ్యర్థమన్నట్లుగా, నేను చనిపోతే వేలన్నట్లుగా అంతగా ప్రాణం విసిగిపోయింది. ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. అర్థమవుతుందండి? ఆ మాటలకి ఇతని ప్రాణం విసిగిపోయింది. ఈ రోజున కొందరు చూడండి, ప్రేమిస్తున్నానని పైకి చెప్పి నీ కళ్ళు బాగున్నాయి, నీ చూపు బాగుంది, నీ స్మైల్ బాగుంది, నీ నడక బాగుంది, అన్నీ బాగున్నాయని పైగా చెప్తారంతే. మన అవసరం తీరిపోయిన తర్వాత మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఎవరు మన అవసరం తీరిందంటే ఇక మనం వాళ్ళకి గుర్తురాను. శరీర సంబంధం ఒక 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన వారిలో ఒక రకమైన కోరికలు పడతాయి. అసలు గట్టిగా లేదు చెప్పండి. స్వరం మీద చెప్పబోయారా? ఒక రకమైన శరీర సంబంధమైన కామ వాంఛలు కలుగుతూ ఉంటాయి. ఏమన్నా ఎట్లాంటివి అంటే ఏదో పొందాలి, చూడాలి, అనుభవించాలన్నట్లుగా మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని విషయంలో అనేక మంది ఆ వయసులో తన జీవితాన్ని పాడు చేసుకుని ఎవరి తరువాత వారి జీవితంలో విలువను కోల్పోయి సమాజంలో బ్రతకలేక, విలువ లేక, ఎవరు అర్థం చేసుకోక చివరికి ఏదో ఒక ఊరితాడు చూసుకుని దానికి ఊరేసుకొని చనిపోయేవారు లోకంలో కోకొలలుగా మనకు కనబడుతున్నారు. ప్రతి ఏడాదికి ఒకసారి 5,000 మంది వరకు చనిపోతున్నారట. 5,000 మంది వరకు ప్రేమ అనే మాయలో పడి చనిపోతున్నారండి. అర్థమవుతుందండి? ఇది ఒక మాయ. ఈ ప్రేమ అనే మాయలో పడి ఏం చేస్తున్నారు? చనిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. చనిపోయేవాడు ఈడు చనిపోతే పర్వాలా, ఆ అమ్మాయి జీవితాన్ని కూడా పాడు చేస్తున్నాడు. ఆమె నేను ఇష్టపడ్డాను కనుక ఆమె నాకు కావాలన్నట్లుగా ఆమె మీద కలిగినటువంటి ఆ వాంఛను బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసండి? ఏమండి, యాసిడ్ పోస్తున్న వాళ్ళు, గాయపరుస్తున్న వాళ్ళు, బలహీనపరుస్తున్న వాళ్ళు, చివరికి అటు ఆమె జీవితం పాడవుతుంది, ఇతని జీవితం కూడా పాడైపోతుంది. ఏమంటే ప్రేమ అనే మాయలో పడిపోతున్నారు. చివరికి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకపు నటనలతో కూడిన ప్రేమ మనకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున తల్లిదండ్రులు కాదని ఎవరిని ఏదో సూర్యులు, వీరులు, విక్రమార్కులు ఫీల్ అయిపోతున్నారు. ఏంటంటే తల్లిదండ్రులు అక్కర్లే వీళ్ళకి తల్లిదండ్రులతో పనిలే. పెద్దలు ఉన్నారే, వారి ఆలోచన బట్టి మనం నడిపించబడదు. వారు ఏది ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నీ మనకు మంచివి కదా, వాడు చొప్పున చేద్దామన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం లేదు. అబ్రహాముడి గురించి బైబిల్లో మనం చదువుతాం. అబ్రహాం అన్నాడు, తన ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి మన ఊరికి వెళ్ళి కనాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ నా కుమారునికి వివాహం చేయడానికి ఒక ఆమెని సిద్ధం చేసి తీసుకురా. పెద్దల నిర్ణయం ఉందా లేదా? ఏ పెద్దలతో పనిలే. ఏదంటే నా రంగు బాగుందండి, నా కళ్ళు బాగున్నాయండి,
అబ్బో ఉర్రు తొలగిపోతున్నారు యవన ప్రాయంలో. అర్థమవుతుందండి. అంత అయిన తర్వాత తెలిసి వస్తుంది అసలైన సంగతి. అర్థమవుతుంది. అప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇప్పుడేమో ఆ అమ్మాయి అంటుంది నీతో, నువ్వు లేకపోతే నేను లేను, నీవు ఉంటే నాకు చాలు. అబ్బా నువ్వు నేను. ఆ మధ్య ఒకడు గుండెల మీద ఎక్కుకున్నాడు. ఏడు రాసుకున్నాడండి పేరు, చేతి మీద రాశాడు. ఏమయ్యా అంటే ఆ అమ్మాయి అంటే నాకు ఎంతో ప్రేమ అండి. తల్లిదండ్రులు చెప్పబోయేవా? అర్థమవుతుందా? తల్లిదండ్రులు చెప్పబోయేవా? వారు చూసి వారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే అది నీకు యోగ్యమైనదిగా ఎంచబడితే నీకు ప్రయోజనం కదా. ఈ సంవత్సరం ఉన్నదే తల్లిదండ్రుల మాట వినలేదు, తల్లిదండ్రుల ఆలోచన బట్టి నడిపించబడలేదు. చివరికి తన జీవితం ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి అంటది, ఇప్పుడు అంటది నీ బలం ఎక్కడ ఉందో చెప్పు, బలంతో నీకేం పని? అర్థమవుతుందండి. నిజంగా ప్రేమిస్తే బలంతో ఏం పని నీకు? అక్కడక్కడ నేను మోసం చేయడానికి నేను లేనిపోని మాటలు చెప్పి పాలన మాటలు చెప్తారు. ఆ మధ్య నేను మీతో చెప్పాను, నూనె కంటే నూనెపుగాను తేనె కంటే అవి ఎంత తీయగా ఉంటాయో. అవి ఇంకా చెప్పువా? ఈడు అర్ధరాత్రి బెడ్షీట్ కప్పుకొని హలో తిన్నావా, ఏం చేస్తావు, ఎక్కడున్నావు? ఇది అర్ధరాత్రి ఏం పని? పగలంతా ఏం చేసావు? అర్థమవుతుందండి. అర్ధరాత్రి అంటాడు తప్పుడు ఎక్కడ ఇదేదో పాము మిని పట్లాడుకున్నట్లుగా గొడవ పడుకున్నట్లుగా ఉందేంట్రా అంటే అసలైన సంగతి వీడి దగ్గరే ఉంది. ఈ బెడ్షీట్ కప్పి ముసుకేసి తిన్నావా? అర్ధరాత్రి 1 గంటకి ఎట్ట తింటుంది? 10ంటికి గది తినేదాన్ని. అర్థమవుతుందండి. హలో ఏం చేస్తున్నావు, ఇంట్లో ఎవరు లేరా? అవి ఉంటే ఏమైంది, లేకపోతే ఏమైంది? అర్థమవుతుందండి. ఏం చేస్తున్నావు చెప్పు. ఏమండి లోక ప్రేమ ఎట్లుంటుంది? ఈ సంవత్సరాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ బలము కనుక్కుంది, అతని ప్రాణం విసిరిపోయింది. కనుక్కున్నటువంటి ఆ సోదరి అతని తల మొత్తం కట్ చేసింది. ఇప్పుడు మనుషులందరినీ పోలిన వాడిగా మారిపోయాడండి. ఏమండి అప్పుడప్పుడు ఈ వయసులో మనకు కలిగే ప్రేమ ఎట్లుంటుందంటే మన జీవితాన్ని పాడు చేసేస్తుందండి. అర్థమవుతుందా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అమ్నోను. ప్రేమ ప్రారంభంలో కలిగి తర్వాత ఏమైపోయిందో తెలుసా? ప్రారంభంలో ఎంతో చక్కగా ఉంటుంది ఈ ప్రేమ, లోక ప్రేమ. ప్రారంభంలో చాలా బాగుంటుంది, ఎవరైనా చూడముచ్చటగా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు కనిపించకపోతే ఒక క్షణం ఒక యుగంగా మారిపోయింది. అసలు నీ మాట వినకపోతే ఈ రోజంతా గడం మీద అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఎవరిని? అమ్నోను అనబడినటువంటి ఒకడున్నాడు, దావీదు కుమారుడే. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముకు ఒక కుమార్తె ఉంది, చెల్లెలు ఉంది. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరేంటి? తామారు. ఇతనికి వరుసకి ఏమవుతుంది? చెల్లి అవుతుంది. ఇతడు ఏమి చేశాడో తెలుసండి, ఆమెను మోహించడం ఇష్టపడ్డాడట. ఇష్టపడి ఏం చేశాడో తెలుసా? ఆ రాజ్యంలో ఒకడు ఉన్నాడు, షిమి కుమారుడైనటువంటి యెహోనాదాబు అనబడినవాడు. ఈడు బహుకు యుక్తి కలిగినోడు, కపటంతో కూడినోడు. చదువుతారు ఆ మాటలు సమయంలో రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుందాం. త్వరగా తీయాలి. సమూయేలు రాసిన 2వ గ్రంథం తరువాత చదవాలి. అమ్నోను ఆమెను మోహించెను. చింతాక్రాంతుడై యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు,
నువ్వు నాటాటికి చిక్కిపోవటానికి హేతువేమి సంగతి హేతు ఏ సంగతి అది నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించుచున్నానని అతనితో అనెను. యెహోనాదాబు నువ్వు రోగివైనట్టు కపటం కలిగినట్టు చూసారా, నువ్వు రోగివై ఉన్నట్టు వేషము వేసుకొని మంచం మీద పడుకొని ఉండు. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లి అయిన తమారు చేత చూడండి, చేతుల పైకి ఒకసారి వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఈ అమ్నోనుకి ఒక దురాలోచన పుట్టింది. కొందరు చూడండి లోక ప్రేమలో పడ్డారంటే చెల్లి ఎవరో తల్లి ఎవరో ఎవరు వరుస ఏంటో వరుసవాయిలో ఉండవాళ్ళకి ఏడ బ్రతుకుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి, మన ఆత్మీయత ఏంటి, మనం నడిపించబడుతున్న ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటి, ఇవన్నీ మర్చిపోతారంటే. ఈ అమ్నోనికి ఒక దురాలోచన పుట్టింది. వాడు కూడా ఈ స్నేహితుడు ఈడేం చేశాడు, యెహోనాదాబు అతనికి ఆలోచన చెప్తున్నాడు. ఆడు అసలే కపటపు ఆలోచన కలిగినాడు. అట్టండి దగ్గర పెట్టుకోవడం ఏమైనా ప్రయోజనమా? వాడిని దగ్గర పెట్టుకున్నాడు. వీడు తనకు ఆలోచన చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు రోగివై ఉన్నట్లు పడుకుని మనసు మీద పడుకునుండు. ఎందుకయ్యా రోజు రోజుకి తగ్గిపోతున్నావు? లోక ప్రేమలో పడితే మనిషి చిక్కిపోతాడండి. జాగ్రత్త వింటున్నారా? మనిషి చిక్కిపోతాడు. ఇక తిండం తిని మీద ధ్యాస ఉండదు. ఇక ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓ ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేశారు. అన్నా కొంచెం ఇంటికి వచ్చి నా ప్రార్థన చేయండి అన్న. ఈ అమ్మాయి ఏంటో ఒక వారం రోజుల నుంచి అన్నం తింటలేదు, ఎందుకో అదో రకంగా ఉంది, మేము పలకరిస్తున్నా పలకట్లేదు, మేము అనేక రీతిలుగా ఆమెను అడుగుతూ ఉన్న విషయాలు ఏమీ చెప్పట్లేదు, అందుకని మీరు వచ్చి ఏదైనా విషయం కనుక్కోండి ఫోన్ చేస్తే వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఏదో ఆలోచనలో ఉంది. అమ్మ బాగున్నావా తల్లి, ప్రైజ్ లార్డ్ చెల్లి అన్న అంటే ఆమె నాతో మాట్లాడుతుంది కానీ తలంపులు ఎక్కడెక్కడో పనిచేస్తున్నాయి. బాగున్నావా అని అడిగా, బాగానే ఉన్నానన్నా అంతే. ఎవరిని ఆమెను పిలిచి అడిగా, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటి నీ ఆలోచన ఏంటి అని అడిగా. కొంచెం గట్టిగా గద్దించి అడిగితే ఆ అమ్మాయి అంటది, ఇక మొత్తం అది నిండిపోయింది కదా, పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది, అర్థమవుతుందండి, అదే లోకంలో పడిపోయింది కదా. అమ్మాయి అంటది, ప్లేట్లో చూసినా ఆయనే కనపడుతున్నాడు, బుక్ తెరిచినా ఆయనే కనపడుతున్నాడు, అబ్బో ఎక్కడ లేదు వచ్చిందయ్యా ఏమి ప్రేమ, ప్లేట్లోను ఆయనేనంటే బుక్ తెరిచినా ఆయనేనంటే ఆయనే కనపడుతున్నాడయ్యా. అర్థమేమైనా పెట్టుకున్నావా లేకపోతే సెల్ ఫోన్ ఏమైనా పెట్టుకున్నావా, దేంట్లోనైనా ఆయనేనయ్యా అంతే. ఈ మా గురించి ప్రార్థన చేస్తానని ప్రార్థన యేసు నామం బారుదూరం పడినట్టు పడి. ఈ సాతానుగాడి బుద్ధి అండి, అర్థమవుతుందా? ఈ లోక ప్రేమ ఎట్లుంటుందంటే శరీర ఇచ్చలు, వయసు పెరుగుతున్న బ్రతుకు మారదు కొందరికి. ఏమండి, నీకు వివాహం అయింది, జీవితం మారింది, నీకంటూ ఒక భార్య ఉంది, ఈ సమయంలో నువ్వు ఎలా ఉండాలి? కొందరు చూడండి మన దగ్గర కూర్చుని మాట్లాడు ఫోను మొత్తానికి అదంతా తిరిగి వస్తాడు, ఆ చెట్లు అంట పొట్లు అంట అన్నీ తిరుగుతాడు. ఇక ఏందయ్యా అంటే ఏమి లేదన్నా, కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తేను, ఎవరంతా కావాల్సిన వాళ్ళు, నీ భార్య నీ ఇంట్లోనే ఉందిగా, నేను ఇలా అంటున్నానని మీరేం బాధపడొద్దండి, అర్థమవుతుందండి. ఇక ఫోన్ సీక్రెట్ లాకు, ఇక దాన్ని ఎవరు ముట్టినారా అది, ఇక ఇంట్లో పిల్లలకు కూడా తెలియదు ఆ లాకు, అర్థమవుతుందండి. ఉన్న చోట ఒక నిలకడగా ఉంటే కుటుంబం బాగుపడుతుంది, బ్రతుకు మారుతుంది, జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడితే ఆ ఆశీర్వాదం పర సంబంధమైన జీవులను సంపూర్ణంగా నువ్వు పొందుకోగలుగుతావు. మరి నీకు ఎందుకంత ఆలోచన? వయసుకి ఎదుగొచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, నవ్వకూడదు బ్రదర్, వయసుకి ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కనబడుతున్నావు, దేవుని సన్నిధిలో నీ బ్రతుకు ఎలా మారుతుంది, దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయత కలిగినటువంటి ఆత్మీయ విరుగుడుగా ఉన్నావా, లోకంతో మిళితమైపోయి మిగిలైపోయి
ఆయుష్ శాశ్వతమైనది అన్నట్లుగా లోకపు పోకడ వైపు వెళుతూ ఉన్నావా? మనిషి బ్రతుకు మారలా. మనిషికి ఎవరి తేలికి తోకలో విషయం ఉంటుంది, అర్థమవుతుందా? పాముకి కూరలో విషయం ఉంటుంది, మనిషికి నిలువెల్లా వీడు ఇక్కడే ఉంటాడు కానీ తలంపులు ఎక్కడో పనిచేస్తాయి. అర్థమవుతుందని అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఆరాధనలో బ్రతుకు మారాలి. హల్లెలూయా. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాకు తెలియకపోయి ఉండొచ్చు నీ బ్రతుకు. ఎవరి దైవ సేవకునిగా నీ పై రూపాన్ని నేను చూడొచ్చు, నీ మాట్లాడే మాటని నేను ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ నీ అంతరంగ ముందు నువ్వు ఆలోచిస్తున్నా ప్రతి ఆలోచన దేవునికి బాహటముగా తెలుసు. అర్థమవుతుందండి? వయసు వరవడిలో పడి తనెవరో తానే గ్రహించలేకపోతున్నాడు. నువ్వు ఎదిగేవు, నీ పిల్లలు నీ అంతటి వాళ్ళు అయ్యారు. నీ పాత రోతు బ్రతుకుని విడిచిపెట్టకపోతే వాళ్ళు నిన్ను సంతోషంగా ఆహ్వానిస్తారంటవా? పైకేదో మా నాన్నగారు మా అమ్మగారు అని పలకరిస్తారు తప్ప వాళ్ళని గురించిన మంచి ఆలోచన వారి దృష్టిలో మీ గురించినటువంటి మంచి ఆలోచన ఉండనే ఉండదు. అర్థమవుతుందండి? నిన్ను బట్టి వాళ్ళు కూడా చెడిపోతారు అంతే. వాళ్ళ సాక్ష్యం మొత్తం పాడేయత్నం నువ్వే నిన్ను బట్టి పాడైపోతుంది కదా. అర్థమవుతుందా? రేపు అన్నప్పుడు వాళ్ళకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? రేపు అన్నప్పుడు ఎవరి సమాజంలో వారికి ఆ స్థానం పదిలపరచబడినటువంటి ఆ స్థానాన్ని వారు భర్తీ చేయగలుగుతారు, ఆ స్థానంలో వారు నిలబడగలుగుతారు. సంఘంలో కూడా నిలబడలేకపోతారు. కారణం ఏంటి? నువ్వు చేసేటువంటి పరిస్థితులే. ఈడున్నాడే, ఈడు చెల్లి ఎవరో గ్రహించట్లేదు. ఆడొకడు ఆలోచన చెప్పడేమని రోగి అయి ఉన్నట్లుగా పడుకోని అయినా రాత్రి చెప్పే కదా, రాత్రి ఏమండి ఆత్మీయులకు ఆత్మీయుల స్నేహితులు ఉంటారు, లోకస్తులకి లోకస్తులే స్నేహితులు ఉంటారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలుకి బబులోనులో వారు స్నేహితులుగా ఉన్నారు కనుక ఆ దేశాన్ని ప్రభు కొరకు పట్టుకున్నారు. ఏమండి లోకంతో మిళితమైపోయే అట్లాంటి స్థితి మనకొద్దు. యోసేపు ఉన్నాడు, అతనికి స్నేహితులే లేరు. ఎవరి ఆత్మీయులు ఎవరు కనపడట్లేదు. ఒక అన్యుల దేశం అది, విగ్రహారాధన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఆత్మీయులు లేనప్పుడు ఎవరితో సహవాసమే చేయలేదు ఆయన. కానీ ఆ దేశంలో అధికారిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని రోగి అయి పడి ఉన్నట్లుగా ఉన్నాడు. ఆ సహోదరుని గురించి బైబిల్లో రాయబడింది, నీ తండ్రి అయినటువంటి దావీదు నీ యొద్దకు వస్తాడు. నీ యొద్దకు వచ్చినప్పుడు నీకు చెప్పాల్సిన సంగతి ఏంటంటే, నా చెల్లెలు అయినటువంటి తామారు నా యొద్దకు తీసుకురా, నాకు ఒక అప్పును తయారు చేసి పెడతాది, అప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది. అబ్బో ప్లాన్. మొత్తానికి ఆమెని తండ్రి పంపించాడు, ఆమె వచ్చింది, అక్కడ ఉన్న వారిని అందరినీ పంపించేశాడు. ఇప్పుడు ఆమె జీవితాన్ని పాడు చేసే సందర్భంలో ఆమె అంటది, ఇశ్రాయేలీలో ఎట్లాంటి క్రియలు చేసేవాళ్ళు ఎవరు లేరే, అట్లాంటి వారికి తగదు కదా, ఇశ్రాయేలీలో ఇలాంటి పనులు ఎవరు చేయరు కదా. సహోదరుడు, నీవు చేసే పని ఏంటి? నీవు ఆలోచించే ఆలోచనలు ఏంటి? ఒకసారి నీవు సరి చేసుకో. నా పిల్లరా, తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్నాడు శరీర సంబంధమైన ఆలోచనలో పడి. ఏమండి, తల్లిదండ్రుల ప్రేమ వేరు, స్నేహితుల ప్రేమ వేరు. ఏమండి, అన్నదమ్ముల ప్రేమ వేరు, అన్న చెల్లెల ప్రేమ వేరు. మరి మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎనలేని శాశ్వతమైన ప్రేమ కలిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. విడిచిపెట్టేవాడు కాదు ఆయన. కానీ శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్, అంతం వరకు, శాశ్వతం వరకు, మనం బ్రతికి ఉన్నంత వరకు కలిగేటువంటి విలువైనటువంటి ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. విలువైన ప్రేమలో వంచన లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, అద్భుతమైన ప్రేమలో అరమరిక లేదు, కలువరి ప్రేమలో ఎవరిని కఠినత్వమైనటువంటి స్థితి లేదండి. అది విలువైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన ఎలా ప్రేమిస్తాడు? ఆయనలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? బైబిల్ ఆధారంగా కొన్ని మాటలు చెప్తారు, చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం.
మలాకి గ్రంథం 1:2 యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రేమ చూపించే దేవుడు ఆయన. ఏమండి, ఆయన శాశ్వతమైన ప్రేమ చేత ఏమండి ప్రేమించే దేవుడు ఆయన. ఆయన ప్రేమలో వంచన కనబడదు, ఆయన ప్రేమలో అరమరిక ఉండదు, ఆయన ప్రేమలో శాపం ఉండదు. విలువైన ప్రేమ చేత ప్రేమించే దేవుడు ఆయన. ఆయన నీ యందు ఏది ఆశించకూడదు ప్రేమించే దేవుడు ఆయన. రంగును చూసి ప్రేమించేవారు లేకపోలేదు, హైట్ని పర్సనాలిటీని చూసి ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఆయన మన యందు ఏది చూడకనే ప్రేమించారు. ఆయన ప్రేమ అంత విలువైనది, అమూల్యమైనది. బైబిల్లో మనం గమనిస్తాం. ఎఫ్రాయిము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోయినటువంటి వాడు. ఎవరి అక్కలతో కలిసిపోయాడు, లోకంతో మిళితమైపోయాడు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నేను విడిచిపెట్టేస్తున్నాక అతను నా మాట వింటలేదు, లోపడట్లేదు. అతని గురించినటువంటి ఆలోచనలు తలంచినప్పుడు ఏదోలాగా అనిపిస్తుంది నాకు. అతను ఏదో పరిశుద్ధంగా బ్రతుకుతాడు అనుకున్నాను, కానీ అట్లాంటి ఆలోచనలే లేవు అని దేవుడు అనుకుంటా ఉంటే ఎఫ్రాయిము ఏం చేసిందో తెలుసండి, కన్నీళ్ళు పెట్టి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అయ్యా, నా బ్రతుకు మంచిది కదయ్యా, నా తలంపులు వేరు ప్రభువా. నేను ఎలాంటి వాడినంటే సరిగ్గా త్రిప్పబడినటువంటి అప్పము వంటి వాడును, కాళ్ళకు అలవాటు పడినటువంటి కోడె తోడ వంటి వాడును. నేను అప్పుడే రక్షించబడినట్లు ఉంటాను, అప్పుడే ఆత్మీయంగా ఉండాలనుకుంటాను. కానీ నా స్వాభావికమైన స్థితి అలా ఉంటుంది అయ్యా. నేను పడిపోతూ ఉన్నాను, పతనం అయిపోతున్నాను, దూరం అయిపోతున్నాను, ఆత్మీయత నాలో స్థిరపరచబడట్లేదు. ఏడుస్తున్నాడు. కన్నీళ్ళు పెట్టి మహారోధం చేస్తున్నాడు ఎఫ్రాయిము. అప్పుడు ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు, ఏమని తెలుసా? ఎఫ్రాయిము, నీవు నాకు ముద్దు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు ముద్దు బిడ్డ. నిన్ను గురించి నేను తలంచినప్పుడల్లా నా కడుపులో వేదన కలుగుతూ ఉన్నది. తప్పక నేను అతన్ని కనికరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అతను దూరమైపోతూ ఉన్నాడని నా మనసులో ఒక బాధ ఉండేది. అతను పశ్చాత్తాపంతో నా వైపు తిరిగాడు కనుక ఇదిగో నేను తొలగించుకున్నాను. అతను తలుచుకున్నాడు కనుక నా వైపు చెప్పబడ్డాడు కనుక అతన్ని తప్పక నేను కనికరిస్తాను. అతను కూర్చున్నటువంటి ఆలోచనలు పనిచేస్తున్నాయి. చదువుతారన్నమాట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యంలో, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం ఒకరు చదవండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వాక్యం మరొకరు చదవండి. ఎఫ్రాయిమును చేయపట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకొని వాడిని నేనే. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వాక్యం చదువుదామా? ఎందరూ చెప్పారు రిఫ్రెష్ అంటే చదవచ్చు కదా. నీవు నన్ను శిక్షించితివి. ఎఫ్రాయిము అంటున్నాడు, కాడికి అలవాటు కాలి కోడే దెబ్బలకు లోబడినట్లుగా శిక్షకు నేను లోపడుచూ ఉన్నాను. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను.
అని ఎఫ్రాయిము అంగలార్చుతూ ఉండగా ఇప్పుడే నేను విడుచున్నాను. 20వ వాక్యం, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడేలా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని కూర్చిన కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పగా నేను అతన్ని కనికరించును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అని ఎవరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు. ఆయన ప్రేమలో అరమరిక లేదు. ఆయన ప్రేమలో ఒకరిని ఒక రకంగా మరొకరిని మరొక రకంగా ప్రేమించే దేవుడు కాదు. మనుషుల ప్రేమలో వ్యత్యాసం కనపడుతుంది, యేసయ్య ప్రేమలో వ్యత్యాసం లేదండి. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో అసలు అరమరిక వ్యత్యాసమే ఉండదు. ఆయన అంటాడు, ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ. అతని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా కడుపులో మనుచు ఉంది, మహావేదనగా ఉంది. తప్పగా నేను అతన్ని కనికరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపించుచుని ఏం చేస్తాడు? ఆయన ప్రేమ ఎనలేనిదండి, శాశ్వత కాలం ఉండేదండి. నీ స్థితిని చూసి ప్రేమించడైనా, నీ బ్రతుకు ఆయనకు అనవసరం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమించడానికి పరమును విడిచి పోకి ఎత్తించినటువంటి పరమాత్ముడైన దేవుడు ఆయన. ఆ మధ్య ఇద్దరు ప్రేమికులు కొత్తగా ప్రేమించుకున్నారట. ప్రేమించుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ బయలుదేరి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారట. అది అరణ్య ప్రదేశం, ఎడారిలాగా ఉంది. ఆ మార్గంలో వెళ్తూ ఉంటే కొత్తగా పెళ్ళి అయినప్పుడు మాటలు ఎట్టుంటాయని చిలక గోరింకలే కాపు ఎన్ని మాటలు. ఇక వాళ్ళు పట్టేదానికి పగ్గాలు కూడా ఉండవు. ఇక అబ్బా ఇది నువ్వు ఏం తింటావు, నాకు కూడా అది ఇష్టం, వీడికి అది ఇష్టం కూడా మళ్ళీ చెప్తాడు. నీకు ఏం కర్రీ అంటే ఇష్టం, నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా సేమ్ సేమ్ పించ్. అబ్బా నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, సేమ్ నేను అదే వేసుకున్నా. అబ్బా అర్థమవుతుందండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. పోతా ఉంటే మధ్యలో ఒక ఎలుగుబంటి కనబడిందట. ఎంతలో వీడికి చెట్టు ఎక్కడం అలవాటు ఉంది. పరుగు నిల్లి అక్కడ ఎక్కడ ఉన్న చెట్టు అని వెతుక్కుని ఆ దగ్గరలో చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేసి. ఈ అమ్మాయికి చెట్టు ఎక్కడం రాదు. చిన్నప్పుడు వాళ్ళ టీచర్ గారు చెప్పింది ఏదో గుర్తుందంట. ఏంటంటే చచ్చిన శవాల్ని ఎలుగుబంటి ముట్టుకోదు అని. వెంటనే ఆలోచన వచ్చి చచ్చిన దానిలాగా అటు పడిపోయిందంటే. పడిపోయేసరికి ఎలుగుబంటి దగ్గరకు వచ్చిందండి. శ్వాస ఏమి నాడుతుందేమో చూసింది. మహా తెలివైంది కదా. ఏమండి ఊపిరి బిగబెట్టింది. అట్నే ఊపిరి బిగబెట్టేసరికి దగ్గరకు వచ్చింది. ముక్కు దగ్గర చూసింది, చెవి దగ్గర చూసింది. ఏమండి కాలు కదిలించింది. కాలు ఎడు తిప్పుతాడు తిప్పుతుంది. ఇక అప్పుడు అది అనుకుంది, వచ్చినట్టు ఉంది, దీంతో మనకు పని ఏంటని అది వచ్చిన దానిలో తెలిపిందట. వీడు దిగెక్కడే అమర ప్రేమకుడు. వీడు దిగాడు కిందకి, సర్రమని జారి కిందకి వచ్చి మళ్ళీ ఏమరిగినట్టు మా భుజం మీద చేసి అబ్బో ఎన్ని మాట్లాడుతూ ఈడ ఒక ప్రశ్న వేసాడంట. ఇదిగో ఎలుగుబంటి నీ చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పింది ఏంది అని అడిగాడట. ఏదో చెప్పిపోయింది ఏంది అన్నాడట. అప్పుడు ఆ నమ్మదట, ప్రపంచంలో ఎవరు నన్ను నమ్మగాని ఇట్టని దుర్మార్గులు నమ్మకం. హల్లెలూయా. చూసారా, చావు దగ్గరకు వచ్చేసరికి ప్రేమ ఏమైపోయింది అర్థమవుతుందండి. ఆ మధ్య విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఆడికి వెళ్ళి చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు. అసలు నీవు లేకపోతే నేను ఉండను, నీవు నేను ఒకటే, ఏకాత్మ ఏకభావన ఏక తాత్పర్యమో ఎన్ని మాటలు చెప్పాడు. చెప్పి మొత్తానికి ఆమెను తీసుకుని పోయి చస్తే ఇద్దరు ఒకసారి శబ్దం అన్నాడు. మన తల్లిదండ్రులు మన ప్రేమ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేం కాదు, శబ్దం పద చావే. ఎవరిని సాగే ఆ ప్రేమకు ముగింపు అవుతుందా, లేకపోతే వాళ్ళ జీవితానికి అదే అర్థం అంటారా?
శబ్దమని ఆ అమ్మాయిని తీసుకుని పోయాడా? ఈ పిల్ల ఏం చేసిందంటే ఆడి మాటలు మాయ మాటలు అన్నీ తలొంచి వింటా ఉంది. చివరికి ఏం జరిగింది తెలిసి శబ్దమని తీసుకుపోయి ముందు నువ్వు ఇద్దరు దూకుదామని చెప్పి ఆరు వరకు వెళ్ళిన తర్వాత ముందు నువ్వు దూకు, తర్వాత నేను దూకుతా అన్నాడు. ఆ పిల్ల దూకింది, వీడు దూక్కొని ఇంటికి వచ్చేసి. అర్థమవుతుందండి? ఎంత మాయ అండి! లోకమే ఒక మాయ, రంగుల వలయం ఇది. మాయగాళ్ళు ఎక్కువ. అర్థమవుతుంది? అబ్బో నువ్వు గనక అబ్బా నువ్వు ఎంత బాగున్నావు అనగానే మురిసిపోమాకండి. అర్థమవుతుందండి? ఒకవేళ నువ్వు నీ మాటలో అబ్బో ఎంత స్పష్టంగా ఉందా అన్నాడు అనుకో, అంతే అట్నే ఉంటుంది. కానీ అనాలా అంటే అవునా, అట్టుందా, అలా ఉందా అని అనకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? మనుషుల ప్రేమలో ఉంటుంది, ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ అండి. కానీ యేసు ప్రభు ఏది ఆశించబడగానే మన ఎడల ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. మనం ఇంకొను పాపులమై ఉండగా యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకా లోకంలో ఉండగా, ఇంకా భయానకమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమను వ్యక్తపరిచారు. పరమగీతాల్లో రాసి ఉంటుంది, ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ప్రేమ ఎలాంటిదంట? మరణమంతా ఆయన ప్రేమించాడు గనక మన కొరకే సిలువలో ప్రాణత్యాగంగా మార్చబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈడు ప్రేమించి ఏం చేశాడు? అర్థమవుతుందండి? ఈడు ప్రేమించి ఏం చేశాడు? అక్కడ వరకు తీసుకెళ్ళి నువ్వు దూకామా, తర్వాత నేను దూకుతా అన్నాడు. ఆమె దూకింది, ఈడు ఎదురుకు వచ్చేసాడు. అర్థమవుతుందండి? ఎఫ్రాయిమును దేవుడు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఇంకా లోక సంబంధంగా జీవిస్తూ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, దేవుని వైపు తిరిగాడో, వెనువెంటనే ఆయన అంటాడు, తప్పగా నేను అతను కనికరిస్తాను. అతని కూర్చున్న జ్ఞాపకం నన్ను విడువకున్నది. ఆయన కూర్చుని కడుపులో నాకు వేదనగా ఉంది. ఎంత ప్రేమ అండి యేసయ్య ప్రేమ! అర్థమవుతుందండి? ఈ ప్రేమలో ఏ మాత్రం వంచన ఉండదు, మోసపూరితమైన ఏది ఉండదు. అంత విలువైన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తాం, ఆయన వారిని అంతము వరకు ప్రేమించను అన్నమాట. ఎంతవరకు? ఎంతవరకు అండి? అంతం వరకు. శాశ్వత కాలం ప్రేమించే దేవుడు ఆయన. ఈ రోజున మనుషులు మనం ప్రేమిస్తున్నారు. హంగున్నప్పుడు, ఆర్భాటం ఉన్నప్పుడు, సమాజంలో విలువ ఉన్నప్పుడు, 24 రూపాయలు చేతిలో కనబడుతున్నప్పుడు, సంపాదన కలిగి ఉన్నప్పుడు, అన్ని కోణాల్లో ఆశీర్వాదం కలిగి ఉన్నప్పుడు మనం ప్రేమించే ప్రేమ ఉంది. కానీ ఏమీ లేనప్పుడు ప్రేమించే ప్రేమే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గురించి ఆయనకి చాలా వేదన ఉంది. నిన్ను గురించి ఆయనకి ఎవరి ఎనలేని ప్రేమ ఉంది. ఆయన వారిని అంతము వరకు ఆయన వారిని ప్రేమించాను. ఆయన వారిని అంతము వరకు ప్రేమించాను. అర్థమవుతుందండి? ఆయన కలిగిన ప్రేమ అప్పటికప్పుడే మనసు మార్చుకునేవాడు కాదు. ప్రారంభంలో ఉత్సాహంగా ఉండి తర్వాత మర్చిపోయే ప్రేమ కదా ఇది. శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? మాట చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 వాక్యం. ఎఫెసీ పత్రిక 5:27 వాక్యం. సంఘమును ప్రేమించి అది కలంకమైనను మరదైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచు పరిశుద్ధపరచుటకై దాని కొరకు
తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సంఘమును ప్రేమించి, అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఆయన ప్రేమ కలిగిన వాడై ఆ క్రీస్తు అనే ఈ సంఘము కలంకమైనను మొదటైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా నిష్కలంకమైనటువంటి మహిమల సంఘము మార్చబడి నిమిత్తమై ఆయన దానిని తన కొరకు దాని కొరకు తను తాను అర్పణగాను పనిగాను అర్పించుకోలేను. అర్థమవుతుందండి? ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాలో కనబడుకున్నది. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు సిలువకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ కలువరిలో చూపిన ప్రేమ ఎంత అమూల్యమైందంటే వర్ణనాతీతమైనదండి. ఆయన మన కొరకు పంచగాయములు పొందారు. ఆయన మన కొరకు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారారు. ఆయనను కొట్టారు, గాయపరిచారు. ఏమండి? ఆయన చట్టము పట్టుకుని అలాగూ లాగుతూ ఉన్నారు. ఇతడు యూదులకు రాజు కదని ఆయన తలలో ఒక మొల కిరీటం పెట్టి మరొకరు పటేలు మనం కొడితే ఆయన తలలో నుంచి రక్తము తారలే వ్యాపిస్తూ ఉన్నది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, రక్త కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు చనిపోయాడండి, గాయపరచబడ్డాడు. సూటిపోటి మాట్లాడి హేళన చేసి అపహాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటే ఆయన మారు మాట మాట్లాడకుండా మన కొరకు తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు అలాంటి ప్రేమామయుడైనటువంటి యేసయ్య ప్రేమ నీలో ఉందా? అర్థమవుతుందండి? నిన్ను ఆయన అంతగా ప్రేమిస్తే నువ్వు ఎప్పుడైనా యేసయ్యని ప్రేమించావా? అంత పూర్ణమైనటువంటి ప్రేమ ఆయన మీద నీకు కలిగిందా? అర్థమవుతుందండి? ఏ రోజునైనా కన్నీళ్ళు పెట్టి ప్రభు సన్నిధిలో నీ ప్రేమను నేను ఏమని వర్ణించగలనని ఏ రోజునైనా మాట్లాడగలిగావా? ఈ లోకపు ప్రేమలో పడిపోయి, ఈ లోకపు నటనలో పడిపోయి దేవుడికి దూరమైపోతూ వస్తున్నది. అపోస్తుడైన పౌలు అంటాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, దేవదూతలైన, ప్రధానులైన ఇవేవి కూడా క్రీస్తు యేసు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపలేవు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:35 వాక్యం. రోమపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, దేవదూతలే అయినా, ప్రధానులే అయినా ఇవేవి కూడా క్రీస్తు యేసు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపలేవు. అర్థమవుతుందండి? ఈ పౌలు యేసయ్యను అంతగా ప్రేమిస్తున్నాడు. మనం యేసయ్యను ప్రేమిస్తున్నావు, ఆయన నీ కోసం చనిపోతే ఈ రోజునైనా నువ్వు ఆయన అంతగా ప్రేమించేవా? కన్నీళ్ళతో ఆయన పాదాలు ఎప్పుడైనా పట్టుకున్నావా? ఎవడు? అపోస్తుడైన పౌలు గురించి లేఖనాల్లో రాయబడింది, అతడు నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడైన నన్ను ఈ పరిచర్యకు యోగ్యమైన వాడిని ఎంచి నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆయన అంటాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే నాకు లాభమే. అర్థమవుతుందండి? నేనేమై ఉన్నాను? అది నా దేవుని కృప వలనై ఉన్నాను. ఒకరోజు వచ్చింది, విశ్వాసులు అందరూ అన్నారు, ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళకు, వాళ్ళు చంపే వాళ్ళని చూస్తున్నాను నేనంటే పౌలు ఏమన్నాడో తెలుసా? గత రాత్రి పరిశుద్ధాత్మ నాకు ఆల్రెడీ తెలియజేశాడు. హల్లెలూయా. నేను వెళ్తా, చనిపోవడానికైనా
నేను సిద్ధమే. హల్లెలూయా. ఆయనతో మన ప్రేమ, మనతో ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. అర్థమవుతుందండి. కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. విశ్వాసులు అందరూ ఏడుస్తున్నారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు లేకపోతే ఏమైపోతామయ్యా అంటే ఆయన అంటాడు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, పరిశుద్ధాత్మ నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళాలి, నేను వెళితే అక్కడ చనిపోతానని కూడా నాకు తెలుసు. ఆత్మ ప్రేరేపణ వచ్చింది నాకు అన్నీ తెలుసు. అర్థమవుతుందండి. ఎంత ప్రేమ కలిగినాడంటే దేవునితో ఎనలేనటువంటి ఎవరిని బంధం కలిగిన వాడు అపోస్తులైన పౌలు. హల్లెలూయా. మరి నీకు ఆయన మీద అంత ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? వ్యాలంటైన్స్ డే వస్తే లోకపు ప్రేమలు నీకు స్టేటస్లు అయ్యే డీపీలు అయ్యే, ఇక ఇన్స్టాగ్రాము, ఇక ఫేస్బుక్, తర్వాత టెలిగ్రాము, ఇంకేమున్నాయి, వాట్సాప్, ఇవన్నీ ఉన్నాయండి. అన్నిట్లో పెడుతుంటే స్టేటస్. కొందరు చూడండి, నేను కనపడకుండా పెడతారు కొందరు. ఆ స్టేటస్ లాక్లో నేను కనపడి నీ కాలికి, ఎందుకంటే నేను చూడకుండా నన్ను లాక్ చేసి వాళ్ళు పెట్టేస్తారు. చూడండి, పెట్టే ఒకసారి చూసుకో ఇంటికి వెళ్ళాక. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపు వాడి ఎవడు. అర్థమవుతుందండి. ఆయన ప్రేమను తలంచుకుంటూ ఉంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జాలు వారుతూనే ఉంటాయి. అపోస్తులైన పేతుర్ని యేసుప్రభు అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మరలా అడిగాడు. మరలా ఆయన ఏమన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మరలా అడిగాడండి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడు, నేను ప్రేమిస్తున్నానో లేదు నీకే తెలుసు కదా ప్రభు అన్నాడు. కోడి కూయిక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగవని, నేను ఎవరినో నీకు తెలియదని చెప్తావు అన్నాడు. ఏమండి, 3 సార్లు కోడి కూసింది. తర్వాత పేతురు ఏం చేశాడు, కన్నీళ్ళు పెట్టి ఏడుస్తామన్నాడు. అయ్యా నీ ప్రేమను నేను గ్రహించలేకపోయానయ్యా, నీ ప్రేమను నేను గుర్తించలేకపోయానని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. బైబిల్లో మనం గమనిస్తాం, యేసు ప్రభు ఇలా సిలువ వేయబడితే పేతురు గారు తల్ల కిందులుగా సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ దేశండి. పౌలు అంటాడు, ఆయన మిగిల్చి వెళ్ళినటువంటి ఆశ్రమలు నా శరీరం ముందు నేను అనుభవించి వెళ్తా. ఏ రోజున ఆ రోషం నీకు కలిగిందా? ఆయన కొన్ని శ్రమలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వాటిని నా శరీరం ముందు నేను పొందుకుంటా. నేను దేవుని కొరకు నిలబడతా. కరువైనా, ఖడ్గమైనా, చావైనా, ఏమంటే మరణము తప్ప మనల్ని ఏది కూడా యేసయ్య నుంచి విడదీసేటట్లు ఉండకూడదు. హల్లెలూయా. అంత వైరాగ్యం నీలో ఉండాలి. ఈ పేతురు దేవుని కొరకు నిలబడ్డాడు. అనేక మంది శిష్యులు ఏమని చనిపోయారు ప్రభు ప్రేమ కొరకు, క్రీస్తు అనే సంఘము కొరకు. అర్థమవుతుందండి. సంఘం కొరకు అనేక మంది ఏమండి మిషనరీలు ఈ ప్రాంతాల్లో, మన తెలంగాణ ప్రాంతంలో అనేక మంది మిషనరీలు ఈ లోకంలో ప్రాణాలు విడిచిన వారు లేకపోలేదండి. అర్థమవుతుందండి. నేను ఎందుకు మాట చెబుతున్నానంటే, యేసయ్య ప్రేమ అంత విలువైనది. ఆయన నువ్వు ప్రేమించాలా, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తే సామెతల గ్రంథంలో వ్రాయబడింది, ఆయనను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా మారుస్తానన్నాడు. ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడు. అర్థమవుతుందండి. నీవు అంత ప్రేమ చూపించాలి, మనుషుల మీద కాదు. అర్థమవుతుందండి. కొడుకు మీద ఎంత ప్రేమో ఈయనకి. ఏమయ్యా వాడు నడక నేర్చుకున్నాడు, పడిపోతే ఏమైంది, మళ్ళీ ఎత్తుగాడు. ఓ బంగారు కొండ, ఎత్తడు కొండ, అబ్బా ఎన్ని కొండలు, కొండలు 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 కొండలు. వాడి మీద ఎంత ప్రేమో. ఇంకా మీకు చెప్పనా, కొందరు బాబాలు ఉంటారు. బాబాలు తెలుసా? బాబా అంటే అర్థం ఏంటో తెలుసా? భార్య బాధితుడు అని అర్థం. ఏంటి? భార్య బాధితుడు. ఇక ఆమె ఏం చెప్తుంది, ఇక ఇప్పుడు కోటకి వెళ్ళ మాకు సర్లే ఇక్కడే ఉంటా, ఇప్పుడు నువ్వు ఇంటికాడే ఉండాలి, సర్లే ఇక్కడే ఉంటా. కొందరు భార్య బాధితులు ఉంటారు. ఇక ఏముండదానికి ఏం గుర్తురావు. ఇక అర్థమవుతుందండి. వాక్యం చెప్తుంది, నువ్వు
యేసయ్యను ప్రేమించే వారై ఉండాలి. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనం ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఏ కొంచెము కూడా నలుచంత కూడా స్వార్థం ఉండదండి. అంత విలువగా ప్రేమిస్తాడు. ఒకసారి ప్రేమించి చూడు, అర్థమవుతుందా? ఒకసారి యేసయ్యను ప్రేమించి చూడు, ఆ మధురం ఎట్టుంటుందో మేము అనుభవిస్తున్నాం కనుక సవాలుగా చెప్తున్నా. హల్లెలూయా. ఆయనతో మాట్లాడితే ఆనందమే వేరు. మోకాళ్ళ మీదకి వచ్చామనుకో, ఆయన మనతో మాట్లాడుతుంటే ఆ సంతోషమే వేరండి. అది ఏ వ్యక్తి, ఏ కవి వర్ణించలేనంత ఉంటుంది. ఏ శిల్పి ఏమండి శిలను చెక్కనంత వైభవంగా ఉంటుంది. ఎంత ఘనంగా ఉంటుందంటే ఏ మాట వర్ణించలేనంత గొప్పగా ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది యేసయ్యతో ఆయనను ప్రేమించేవారు. ఆయనను ప్రేమిస్తూ అంత వైభవం ఉంటుంది, అంత ఆనందం మన హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మీదట మనం ప్రేమించాల్సింది ఎవరిని? తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అన్న చెల్లి ప్రేమ. ఈ ప్రేమలన్నీ వేరు. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమను మీరు పొందుకొని ఏమండి ఆయన ప్రేమలో మనం సాగి వెళ్ళాలి. సదాకాలమైన కృప ఆయన ప్రేమ మీకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.